వైసీపీ ఫీజు పోరు నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని అనంతపురం వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ మేరకు జిల్లా పార్టీ ఆఫీసులో పోస్టును విడుదల చేశారు. ఫిబ్రవరి 5న జరగబోయే ఈ నిరసన ర్యాలీలో విజయవంతం చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు కూడా ఎంతో అన్యాయానికి గురవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేసిన కూడా 8 మాసాలు కావసం ఈ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వం చేత అన్ని కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 క్వార్టర్లో సంవత్సరానికి 3 క్వార్టర్లో ఫీజును అంతా కూడా చెల్లించేవారు కాలేజీ యాజమాన్యం. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన తర్వాత దాదాపుగా 8 మాసాలు పూర్తి కావాలన్నా కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయకత్వంలో ఉండే అప్పటి కూటమి ప్రభుత్వం కూడా 1720 కోట్ల రూపాయలు ఆ రోజు విద్యార్థులకు బకాయి పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 సంవత్సరంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ 1720 కోట్లతో పాటు 4000 కోట్లు ఒకే విడతలో కూడా విడుదల చేసిన ఘనత కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇంతవరకు కూడా ఒక్క ఫీజు 1 రూపాయి కూడా చెల్లించిన ఇప్పటికే కాలేజీల యాజమాన్యం విద్యార్థుల పైన కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి కూడా పెంచింది. వారికి అందరికి కూడా కాలేజీలకు కూడా మేము రానియము, రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో జరగబోయే పరీక్షల్లో కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ కూడా కూర్చోబెట్టుకోమని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా వారి పైన ఒత్తిడి వేస్తూ ఉన్నారు. ఒత్తిడికి గురవుతున్నారు, ఎంతో ఆందోళన చెందుతున్నారు. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమ్మఒడి అవన్నీ ఇవ్వకుంటే కాలేజీలో నారాయణ లాంటి కాలేజీలు కూడా వారు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాలు కూడా చాలా కూడా కోపం ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా గమనించాలి. అందుకోసమే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే కూడా చెల్లించకపోతే